జూనియర్. ఈ స్టోరీ విజయనగరంలో స్టార్ట్ అవుతుంది. విజయనగరంలోనే ఎండ్ అవుతుంది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అభి ఒక బీటెక్ స్టూడెంట్. నాన్న ప్రేమను తట్టుకోలేక ఏవో ఒక రీజన్స్‌తో అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో స్ఫూర్తితో లవ్‌లో పడతాడు. తన కోసం ఇంటర్న్‌షిప్ జాయిన్ అవుతాడు. కానీ అక్కడికి వెళ్ళాక థింగ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్కడే విజయ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. విజయ అంటే జెనెలియా. సో ఇక్కడి నుంచి అభి లైఫ్‌లో కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అవన్నీ ఎలా అన్‌ఫోల్డ్ అవుతాయి అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. స్టోరీ వైస్ ఏం ఇంట్రెస్టింగ్‌గా లేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఎక్సైట్ అయ్యే సీన్స్ అయితే ఒక్కటి కూడా లేదు. ఒకవేళ అలా 1, 2 ఉన్నా అవి కూడా ప్రెడిక్టబుల్‌గానే ఉన్నాయి. క్రూ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నారు ఈ సినిమాకి. సెంథిల్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ స్టంట్స్, డీఎస్‌పీ మ్యూజికల్, కాస్టింగ్ కూడా అలానే ఉంది. ఎందుకింత హడావుడి అని గూగుల్‌ని అడిగితే అసలు కథ చెప్పింది. చాలా రోజుల తర్వాత జెనెలియా గారిని తెలుగులో చూస్తున్నాం. కానీ ఏదో ఉన్నారా అంటే ఉన్నారంతే. డైలాగ్స్ మొత్తం మూవీ అంతా కలిపి 10-15 ఉంటాయేమో అంతే. సీరియస్ పేస్‌లో ఉండే క్యారెక్టర్. అయినా మాట్లాడకుండానే ఉంటారా? క్యారెక్టర్ అలా ఉంది గనుక యాక్టింగ్‌కి స్కోప్ లేదు. శ్రీలీల కూడా ఫస్ట్ హాఫ్‌లో 30 మినిట్స్ ఉంటది. తర్వాత ఇంటర్వెల్ వరకు అప్పుడప్పుడు కనిపిస్తది. సెకండ్ హాఫ్ అసలు మొత్తమే లేదు. అలా డిసపియర్ అయిపోయింది. కిరీటికి ఫస్ట్ మూవీ కాన్ఫిడెంట్‌గానే ట్రై చేశాడు. ఇంట్రో ఫైట్‌తో స్టార్ట్ అవుతుంది. ఫైట్ అనడం కన్నా జిమ్నాస్టిక్స్ ఉంటాయి మొత్తం. ఉన్న దాంట్లో ప్రొఫెషనల్‌గా చేశాడు. వెంటనే సాంగ్ వస్తది. డాన్స్ కూడా బానే చేశాడు. ఇంట్రో సాంగ్ ఇంకా వైరల్ సాంగ్‌లో డాన్స్ మూవ్స్ బాగున్నాయి. డాన్స్‌లో పొటెన్షియాలిటీ కనిపిస్తుంది. ఫైట్స్ కూడా బాగానే చేశాడు. కానీ కొంచెం పర్ఫార్మెన్స్ మీద కాన్సంట్రేట్ చేస్తే బెటర్‌గా ఉంటది. ఫస్ట్ మూవీ కనుక హీ ట్రైడ్ బట్ నాట్ ఇనఫ్. స్టార్టింగ్‌లో అయితే ఏంటి ఒకటే ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తుందనుకున్నా. మెల్లిగా కొంచెం బెటర్ అయింది. క్లైమాక్స్‌లో పర్లేదనుకున్నా. ఈ స్టోరీ ఆప్షన్ కూడా సేఫ్ సైడ్ చూజ్ చేసుకున్నారు. లాంచ్ కనుక రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా తెలిసిన స్టోరీని అటెంప్ట్ చేసినా చిన్న చిన్న చేంజెస్ చేసేశారు. ఈ మూవీ 5 లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుందని నాకు తెలీదు. ఓన్లీ తెలుగు అనుకుని వెళ్తే లిప్ సింక్ దెబ్బేసింది చాలా సార్లు. డైలాగ్స్ మార్చారేమో అనుకున్నా స్టార్టింగ్‌లో. తర్వాత చూస్తే సైమల్టేనియస్‌గా షూట్ చేసినట్టున్నారు. అంతా అర్థమైపోతుంది క్లియర్‌గా. క్వాలిటీ పరంగా బాగుంది మూవీ. ఒక బీజీఎం వస్తుంది మెయిన్ సీన్స్‌లో. అది విన్నట్టే ఉన్నా బాగానే ఉంది. అండ్ వైరల్ సాంగ్ బాగుంది. స్టంట్స్ పెద్దగా ఏముండవు. రెండో మూడో ఉంటాయి. అవి కూడా బానే ఉన్నాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ కిరీటి ట్రైడ్ టు పర్ఫార్మ్. ఆన్ స్క్రీన్ అర్థమైపోతుంది. దట్ నాట్ సో ప్రొఫెషనల్ అని. శ్రీలీలాది క్యామియో లాంటి క్యారెక్టర్. జెనెలియా క్యారెక్టర్‌కి స్కోప్ లేదు. రవిచంద్రన్ గారు ఫాదర్ క్యారెక్టర్‌లో సెట్ అయ్యారు. ఇంకా చాలా కాస్టింగ్ ఉంది. వైవ హర్ష, రావు రమేష్, సత్య, క్యామియోలో బ్రహ్మానందం గారు కూడా కనిపిస్తారు. సినిమాటోగ్రఫీ బై సెంధిల్ వాస్ గుడ్. సెంధిల్ కెమెరా వర్క్ బాగుంటుంది. ఆయన చేసిన ప్రాజెక్ట్స్ చూస్తే తెలుస్తుంది మ్యాటర్ మనకి. ఇక్కడ కూడా సేమ్. డీఎస్‌పీ మ్యూజిక్ వాస్ ఓకే సమ్ టైమ్స్. బీజీఎం ఎక్కడో విన్నట్టే ఉన్నా బాగానే ఉంది. వైరల్ సాంగ్ బాగుంది. రైటర్ డైరెక్టర్ రాధాకృష్ణ నాట్ సో గుడ్. నాకైతే యావరేజ్ టు బిలో యావరేజ్‌గా అనిపించింది. సినిమాలో అన్నీ ఉన్నాయి. కానీ మనం చూసినవి, మనకు తెలిసినవి ఉన్నాయి. క్యారెక్టరైజేషన్స్ అలానే ఉంటాయి. ప్లాట్ కూడా అంతే ఉంటది. సో, ఎక్సైటింగ్ అయితే ఏం లేదు. ఏం ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు వెళ్తే. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.